వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో చురుగ్గా ఉన్నాడనే కుట్రతో డ్రగ్స్ కేసు పెట్టారా? సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ఏం చెబుతోంది? కొండారెడ్డి అక్రమ అరెస్ట్ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అధికార టీడీపీ రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. మంత్రి లోకేష్ కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగ కుట్రలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. దీనికి మరొక ఉదాహరణే విశాఖ డ్రగ్స్ కేసు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో పాటు ఇంజనీరింగ్ చదువుతున్న గీత్ చరణ్, హర్షవర్ధన్ నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కొండారెడ్డి, హర్షవర్ధన్ నాయుడు ఆదేశాల మేరకే గీత్ చరణ్ బెంగళూరు నుంచి LSD టాబ్లెట్లను విశాఖ తీసుకువచ్చినట్లు పోలీసులు ఒక కట్టుకథను అల్లారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5:45 రైల్వే న్యూ కాలనీ సాయిబాబా మందిరం వద్ద వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హర్షవర్ధన్ నాయుడు, కొండారెడ్డి స్కూటీపై కలిసి వచ్చిన సందర్భంలో చరణ్ వారికి డ్రగ్స్ ఇస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు FIRలో పేర్కొన్నారు. అయితే కొండారెడ్డి తల్లిదండ్రులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ చూస్తే పోలీసులు కట్టుకథలు అల్లారనే విషయం చాలా సులువుగా అర్థమైపోతుంది. 2వ తేదీ ఉదయం 7:10 మద్దిలపాలెం జయభేరి వద్ద స్కూటీపై సింగిల్ గా వెళుతున్న కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డయింది. ఆయన్ను అరెస్టు చేసే సమయంలో ఒక వ్యక్తి వచ్చి చెంప మీద కొట్టిన అంశం కూడా సీసీ ఫుటేజ్ లో కనిపించింది. ఇంతలోనే 7 బైక్లపై మరో 14 మంది వచ్చి కొండారెడ్డిని చుట్టుముట్టారు. వీరు కొండారెడ్డిని బైక్స్ ఎక్కించుకుని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఉదయం 7:10 కొండారెడ్డిని అదుపులోకి తీసుకుంటే FIRలో మాత్రం సాయంత్రం 5:45 అరెస్టు చేసినట్లు చూపించారు. పోలీసులు చెబుతున్న ప్రకారం కొండారెడ్డిని నిజంగా సాయంత్రమే అరెస్టు చేస్తే అదే రోజు ఉదయం 11 గంటల సమయంలోనే టీడీపీ సోషల్ మీడియాలో కొండారెడ్డి అరెస్టుకు సంబంధించి ఎలా ప్రచారం చేశారు? టీడీపీ నేతలకు ఆ సమాచారం ముందుగానే ఎలా వెళ్లింది? ఉదయం 7:10 అరెస్టు చేసిన కొండారెడ్డిని 5:45 వరకు ఎక్కడ ఉంచారు? ఎవరి ఆదేశాల మేరకు ఆయన్ను రహస్యంగా దాచారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం 5:45కే వాడిని పట్టుకుంటే ఉదయం 4:30 నుంచి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం 11:10 తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్, ఇది 2వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఎలా పెట్టారండి? ఇది కొండారెడ్డి పేరు డ్రగ్స్ కేసులో ఇరికించడం పట్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల జీవితాలను నాశనం చేసేలా రాజకీయాలు చేయడం సమంజసమేనా అని అధికార టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో తన కుమారుడు కీలకంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక డ్రగ్స్ కేసులు ఇరికించారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమారుణ్ణి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు తమకు కావలసిన విధంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆవేదన చెందుతున్నారు. నేను మామూలుగా కుర్రోళ్ళు నా దగ్గర ఉంటారు, నేను మామూలు స్టూడెంట్ వింగ్ చేస్తున్నాను, ఏదో చిన్న చిన్న సాయాలు ఉంటాయి కదా, అలా చేశాను తప్ప సరే నాకు ఇంతకు మించి దీంట్లో ఏమీ తెలియదు, కావాలని చెప్పి నన్ను చేశారు. అంటే ఇలా ఎందుకురా, మరి ఇదేం చేసావు, ఈ సంతకాలు ఎందుకు చేసావు, అసలు మనకి ఏంటిది అంటే, డాడీ బట్టలన్నీ ఇప్పేసి ప్రైవేట్ బాటిల్ మీద కొడిచాడు డాడీ, తమ్ముడు ఎన్కౌంటర్ చేసేస్తాను, ఇక నేను మరి ఏం చేయలేకపోయాను, నాకు మరి చేశారు. మా అబ్బాయి తప్పు చేసుంటే వాళ్ళు ప్రాపర్గా కొన్ని ఇది అని కనీసం నిన్న సెంట్రల్ జైలుకి వెళ్ళినంత వరకు కూడా మా అబ్బాయితో నన్ను మాట్లాడలేదు. ఏం జరిగింది? ఒక తీవ్రవాదం, ఒక ఉగ్రవాదం చేసిన అంతమంది పోలీసులు ఒక్కసారి మీద పడిపోయి చేస్తే మీ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు, విద్యార్థులు బాగు చేస్తున్నాం అంటున్నారు, ఇదే బాగు చేయడమా? రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలే తప్ప విద్యార్థుల జీవితాలను నాశనం చేసే విధంగా రాజకీయాలు చేయడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తాయని, ఇప్పటికైనా ఇలాంటి కుట్రలను మానేసి ప్రజా సంక్షేమంపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.